Hello everyone, this is Resparks Infra Private Limited. Our company is a solar-based installation company. మేము both domestic and commercial projects చేస్తామండి. మేము ప్రొవైడ్ చేసే services EPC, O&M, support and system operation services. We also have skilled manpower with 5+ years experience అండి. So far we have completed 200+ domestic projects and 500 kilowatts commercial projects in both AP and Telangana, sir. ఇదంతా 1.5 years span time లో కంప్లీట్ చేసాం సార్. ఈవెన్ మనం ఎలక్ట్రిసిటీ బిల్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. బిఫోర్ అండ్ ఆఫ్టర్ సోలార్ ఇన్స్టాలేషన్స్. ఇక్కడ మనం ఒక బిల్ తీసుకున్నాం రిఫరెన్స్ కింద మా కస్టమర్ది. ఇక్కడ మనం చూసుకుంటే ఎనర్జీ చార్జెస్, ఫిక్స్డ్ చార్జెస్, కస్టమర్ చార్జెస్, ఎలక్ట్రిసిటీ డ్యూటీ అని చార్జెస్ ఉన్నాయి సార్. ఈ చార్జెస్ లో ఎనర్జీ చార్జెస్ అయితే మనం ఎన్నైతే యూనిట్స్ మనం కన్సూమ్ చేసుకున్నామో గ్రిడ్ నుంచి దానికి కాస్ట్ బిల్ అవుతుందండి. ఇక్కడ మనం చూసుకుంటే ఫిక్స్డ్ చార్జెస్ ఉన్నాయి కదా, ఇది ఎన్ని కిలో వాట్స్ మనం అయితే మనకి ప్రొడ్యూస్ అవుతుందో అంటే కన్సూమ్ చేసుకుంటున్నామో దాని బేస్ మీద మనకు చార్జెస్ పడతాయి సార్. మనం కస్టమర్ చార్జెస్కి వస్తే ఇక్కడ మనం ఏ రేంజ్లో అయితే యూనిట్స్ ఉంది కన్సూమ్షన్ రేంజ్లో ఉందో దాని బేస్ మీద మనకి అమౌంట్ చార్జెస్ పడతాయి సార్. మనం ఎంత అయితే యూనిట్స్ కన్సూమ్ చేసుకుంటున్నాం అనేది మనం తెలుసుకోవడానికి ఇక్కడ బిల్డ్ యూనిట్స్ అని ఉంటుందండి. బిల్డ్న ఇక్కడ మనం చూస్తే ఇక్కడ ఈ కస్టమర్ 219 యూనిట్స్ కన్సూమ్ చేసుకున్నారనమాట. దీనికి వాళ్ళ టోటల్ అమౌంట్ పడింది ఫుల్ చార్జెస్ అంతా చూసుకుంటే వీళ్ళకి ఇక్కడ టోటల్గా 1762 రూపీస్ అమౌంట్ పడిందండి టోటల్ బిల్లు. ఇది కూడా ఈ మంత్లో బిఫోర్ సోలార్ అనమాట. ఇది సెకండ్ బిల్ ఆఫ్టర్ సోలార్ ఇన్స్టాలేషన్ సేమ్ కస్టమర్ది. ఎనర్జీ చార్జెస్ వీళ్ళకి 0 అయ్యాయండి. వీళ్ళకి బిల్ యూనిట్స్ ఏమో 188 యూనిట్స్ పడ్డాయండి. అయితే ఇక్కడ సోలార్ ఎక్స్పోర్ట్ యూనిట్స్ అని ఒకటి ఉన్నాయి చూసారా, అది వీళ్ళు సోలార్ ఇన్స్టాలేషన్ పెట్టించుకోవడం జనరేట్ అయ్యే యూనిట్స్. ఇక్కడ సోలార్ ఎక్స్పోర్ట్ యూనిట్స్ కనిపిస్తుంది కదా 376 జనరేట్ అయిన యూనిట్స్ అండి. వీళ్ళకి సోలార్ ప్లాంట్ ద్వారా 3 కిలోవాట్ ప్లాంట్ పెట్టించుకున్నారు. మనకి చూసుకుంటే ఫస్ట్ మనం నెట్ యూనిట్స్ ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్ కింద చూసుకోవచ్చు. అంటే ఇంపోర్ట్ మైనస్ ఎక్స్పోర్ట్ అన్నమాట. మనం గ్రిడ్ నుంచి ఇక్కడ ఏ యూనిట్స్ తీసుకోలేదు సార్. ఇక్కడ మనం ఆల్రెడీ జనరేట్ అంటే మన సోలార్ ప్లాంట్ నుంచి జనరేట్ అయిన యూనిట్స్ ఇక్కడ వాడుతున్నారు. మనకి ఎలక్ట్రిసిటీ బిల్ ఇలా ఎనర్జీ చార్జెస్ లో 0 అయిపోయింది. కానీ మనం చూసుకోవాల్సింది నెట్ యూనిట్స్ లో మనం ఎన్ని యూనిట్స్ మనకి ఎక్సెస్ లో ఉన్నాయని చూసుకుంటే మనకి 376 యూనిట్స్ లో 188 మాత్రం వాడుతున్నాం. అంటే ఇంకా రిమైనింగ్ 188 యూనిట్స్ ఉన్నాయి. ఇప్పుడు మనం గ్రిడ్ కి ఎక్స్పోర్ట్ చేసాం అనమాట. ఎక్స్పోర్ట్ చేసిన యూనిట్స్ మనకి క్రెడిట్స్ కింద వస్తాయి. ఆ వచ్చిన క్రెడిట్స్ మనకి నెక్స్ట్ మంత్ కి క్యారీ ఫార్వర్డ్ అయిపోతాయండి. మనకి బేస్డ్ మనం ఎంత కన్సూమ్ చేసుకున్నా నెక్స్ట్ చూసుకొని ఆ క్రెడిట్స్ క్యాలిక్యులేట్ చేసుకుంటే సార్. ప్రెసెంట్ అయితే వీళ్ళకి చార్జెస్ చూసుకుంటే టోటల్గా 144 రూపీస్ మాత్రమే పడింది. అది కూడా జస్ట్ వీళ్ళ ఫిక్స్డ్ చార్జెస్, కస్టమర్ చార్జెస్, ఎలక్ట్రిసిటీ డ్యూటీ చార్జెస్ చూసుకుంటే పడింది. అంటే దీన్ని బట్టి మనకు తెలుస్తుంది వీళ్ళు ఎంత ఎలక్ట్రిసిటీ బిల్లు సేవ్ చేసుకుంటున్నారు సోలార్ వల్ల. మీకు కూడా ఇంట్రెస్ట్ ఉంటే నాకు కాంటాక్ట్ చేయండి. ఇక్కడ మన డీటెయిల్స్ చూపిస్తున్నాను మీకు. ఇక్కడ మా వీడియో నచ్చితే లైక్, సబ్స్క్రైబ్ అండ్ ఫాలో అవర్ పేజ్. థ్యాంక్ యూ.